ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 11:40. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అంటండి. అంటే మనం దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన మహిమ మనం చూడగలం, నమ్మపోతే చూడలేము. అంతే కదండి, ఏదైనా నమ్మకంతోనే కదా మనం ఏదన్నా చూడగలము, మనం అవన్నీ పొందుకోగలము. ఒక నమ్మకంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. అది వ్యాపారం అయినా లేదంటే ఆ ఉద్యోగమైనా ప్రతిదీ కూడా కుటుంబంలో కూడా కుటుంబ సభ్యుల పట్ల కూడా నమ్మకంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఒక్కో చోట మనం ఎంత నమ్మకం ఉన్నప్పుడు కూడా ఒక భయము, ఒక ఆందోళన, ఒక దిగులు అన్ని విషయాల్లో ఉంటాయండి. ఎందుకనంటే ఆ భయం ఆందోళన దిగులు ఏంటంటే కుటుంబంలో మార్పు లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారా అని ఒక బాధ, దిగులు. మరి భయం అంటే వాళ్ళు ఏ రకంగా వస్తారో తెలియదు. వాళ్ళ ఏ విషయాలుగా చెడు వ్యసనాలతో ఉండి బయటికి వెళ్ళి వచ్చేంత వరకు టెన్షనే. అన్ని విషయాల్లో కూడా ఒక భయంతో ఉంటూ ఉంటారు. అందుకే నువ్వు నమ్మినడలైతే ఆయన మహిమ చూస్తావని ఎందుకు అంటున్నాడంటే ఆయనే మనకు స్వయంగా సెలవిస్తున్న మాట అండి. ఎందుకనంటే అక్కడ మార్తా గారు కూడా సందేహపడుతుంది. లాజరు గారు చనిపోయి అప్పటికి 3 రోజులు అయిపోయి 4వ రోజు ఎప్పుడైతే అక్కడ యేసు ప్రభు వారు రాగానే ఏమని అంటదండి అంటే, ప్రభువా ఇప్పుడా నువ్వు వచ్చింది, నువ్వు ముందుగా వచ్చుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా అని అంటే మార్తాతో దేవుడు ఏం చెప్తాడండి అంటే, నువ్వు స్వయంగా యేసు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు, నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. అంటే చెప్పలేదా అంటే దేవుడి మహిమ తెలుసు, మార్తా గారికి మొత్తము తెలుసు. ఎందుకనంటే అన్ని విషయాల్లో కూడా ఎంత దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు కూడా తనున్న పరిస్థితుల్లో ఆ స్థితిలో ఒక భయము, ఒక ఆందోళన, ఒక కంగారు, ఒక అనుమానం అన్నీ కూడా వచ్చేసినాయి. మనిషికి మామూలుగా ఎంతో ధైర్యంగా ఉన్నప్పుడు కూడా అండి కొన్ని విషయాల్లో మనకి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ దేవుని మహిమ కనుక మనం చూసినట్లయితే, నమ్మినట్లయితే అన్ని విషయాల్లో కూడా ఆయనే మనకు సహాయం చేస్తానంటున్నాడు. కుటుంబంలో ఎటువంటి విషయాల్లో భయం ఆందోళనలు ఉన్నాయో తొలగిస్తానంటున్నాడు. ఎరుకుగోళ్ళ వంటి సమస్యలను ఆయనే సంపూర్ణంగా తొలగిస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన మహిమ కనబరుస్తానని దేవుడే స్వయంగా సెలవిస్తున్నాడండి. నూతన సంవత్సరంలోకి 2025 సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు మరింతగా మన సంతోషభరితంగా ఆయన మహిమతో వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అంతే కదండి, మోషే ప్రవక్త గారు కూడా ఏమన్నారు, దేవా నీ సన్నిధి నాకు తోడై ఉంటేనే, అంటే ఆయన మహిమ అక్కడ ముందుగా వెళితే జరిగితేనే కార్యాలు జరుగుతాయండి. ఆయన మహిమ మనం మరింతగా నమ్మి విశ్వసించినట్లయితే అన్ని విషయాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించుకోలాగన ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా యోహాను సువార్త 11:40 ప్రకారం సంపూర్ణంగా ఆయన నమ్మిన ఎడల, అంటే మనం దేవుని నమ్మినట్లయితే ఆయన మహిమ చూసేవారంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో మార్పు లేని వారికి మార్పు కలుగునుగాక. ఎటువంటి చెడు వ్యసనాలు బానిసత్వంలో ఉన్న వారందరికీ సంపూర్ణంగా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో విడుదల కలుగునుగాక. ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు కుటుంబంలో కూడా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్వస్థత విడుదల కలుగునుగాక. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావని ఆయన స్వయంగా సెలవిస్తున్న ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరు కుటుంబంలో సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.